విలనే అంటారు. ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావాలో చెప్పు, నేను ఒక్కరిని వస్తా, నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు, ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్పిన. మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేసినాం కదా సెన్సస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా, మొత్తం ముస్లింల జనాభా 44 లక్షలు ఉంటుంది. ఈరోజు అదే 44 లక్షలు ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? ముస్లింలు ఎవరు పిల్లల్ని కనలేదా? మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం, కేసీఆర్ చేసింది. మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఇక్కడ పొంతం లేదు కదా. మరి అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు, ఈ బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము. మళ్ళీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న సర్వేను వ్యతిరేకించిందంటే నేను ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పినా, మా తలలను లెక్క పెడతా అంటుడు, క్యాస్ట్ సెన్సస్ చేస్తా ఉంటుండు, మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినాం. ఆయన ఆలోచన మేరకు, రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది, ఆయన ఆలోచన మేరకు చేరినాం. అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడుకుంటూ, ఓ బీసీ నాయకులారా, బీసీ ఎంపీలారా, మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు. మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా, ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా. చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది, బీసీలందరూ ఐక్యం చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ చరిత్ర ఇటువంటి వాళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ, ఈ నేల. అందరం ఎంతకాలం భూమి మీద బతకడానికి రాలే. ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి. గా బీపీ మండల్ గారు చేసిన పని, గా జయశంకర్ సార్ చేసిన పని, వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది. ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకు వస్తలేదా? అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన. తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2018లో 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి, మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు. ఇక్కడనే మీరు నోరు ఇస్తా ఉన్నారు బీసీలై. ఇలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే తిట్టిరా నిన్ను. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన, కుద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి, వెంకటరెడ్డి గారు 50 కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే. అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అణగారిన వర్గాలకు ఉండదా? ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని? ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది? కనీసం ఎవరైనా బుర్రులోడు ఉన్నాడా? చదువుకున్నాడా ఎవరైనా? ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా? చూపెట్టురి. మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండురి. ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం. అలాగే సోదరులారా
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్టల లెక్క ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ భవన్ అయింది కదా. మీరు ఆడమన్నారు, అప్పుడు ఏడున్నారు మీరంతా? ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు, ఇంకా ఇగో ఇక్కడ కూర్చున్న రఘు, ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరి అధికారం తేలే, అందులో నా పాత్ర కూడా ఉంది. నేను 45 నియోజకవర్గాల్లో తిరిగి క్యాంపెయిన్ చేస్తే 42 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తీన్మార్ మల్లన్న ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూర్చున్న కుర్చీ పునాది పడడానికి నేను తీన్మార్ మల్లన్నను కూడా కారణం. మరి మీకు జీర్ణించుకోలేక 2028లో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకేమైనా ఇబ్బంది అవుతా ఉందా? మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేం. కానీ మా లక్ష్యం ఒకటే, 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్తాడు. ఇది మా బీసీలుగా మేమందరం చేసుకుంటున్నటువంటి శపథం. పాపం అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు, హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు పంపితే చూసినా ఏమంటాడు, చెత్తబుట్టల వారేసిన వాళ్ళ షోకాజ్ నోటీసు నాకు ఇస్తారా అని చెప్పని అంటా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత, లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో పుట్టలే. నేను బీసీ ఓడిగా గర్జించే బిడగా పుట్టినా. ఇక్కడ మీ పిల్లిగాండ్రింపులకి ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఆ పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే. ఏం జరుగుతా ఉంది? 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఏడుకొచ్చింది. 15 నెలల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్నా కనీసం సంతోషంగా ఉన్నాడా? ఇలా ఎస్, నేను చెప్తా ఉన్నా, నా గెలుపు కోసం, రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తురి, పదవులు రాగానే మీరు పంచక తింటిరి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే, కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు. ఆ కార్పొరేషన్ పదవుల లిస్టులో మీరు 30-33 వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిరు. అందులో ఏం రాసిరు? ఎక్కేనా ఆమె పేరు ఏదో గౌడ్ అని రాసిరు, నిర్మలా గౌడ్ అని రాసిరు. ఎట్లిచ్చినట్టు గౌడ్ల కోటాలు ఇచ్చినట. ఇంకొక ఆమె నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో, ఆమె రెడ్డి సామాజిక వర్గం, ఆమెకి ఎట్లిచ్చి కురుమ సామాజిక వర్గంలో ఇచ్చిరట. అంటే మీరు పదవులు పంచుకొని 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి అహర్నిశలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని పోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుపోవాలా? ఏం కావాలా? అందుకోసమే ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం, వాళ్ళ తరపున పోరాడతాం. ఇక రెండో విషయం, ముఖ్యమంత్రి గారు 6 నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంటుకు, ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను గెలిపించింది అనేటువంటి మాట, గెలిపించినాక గిట్లనే నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా. ఎవరు గెలిపించారు? తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు
6 నెలల కాలం ఉంటే నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గంలో 5 పార్లమెంట్లు గెలిపించుకోగలిగినాం. మరి మీరు సార్, మీ సొంత మహబూబ్ నగర్ జిల్లాలోనే మీ అభ్యర్థి ఓడిపోయాడు. మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరిలో ఒక సీట్ రాలే. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి, మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది మీరు చేసుకోకుండా ముఖం బాగలేక అద్దం బాల కొట్టుకున్నట్టుగా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేయడం ద్వారా మొత్తం బీసీ ఉద్యమం ఆగిపోతుందని, మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలుతుందని నేను ఒక్కనై కొట్లాడినప్పుడు ఒక బలమైన శక్తిగా కేసీఆర్ ఉన్న కాలంలో కొట్లాడిన, మీరు లేరప్పుడు. వాళ్ళతోని కొట్లాడి గీడికొచ్చిన ఆయన మేమే గెలిపించినవాడు. నన్ను గెలిపించిన మహబూబ్ నగర్ లో వంశీచంద్ర రెడ్డిని ఎందుకు గెలిపియలే? వంశీచంద్ర రెడ్డిని ఓడగొట్టింది మీరు గారా? ఇవాళ వంశీచంద్ర రెడ్డి సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నాడు, ఇక్కడ వ్యవహారాన్ని ప్రతిదీ అధిష్టానానికి చేరవేస్తాడని కుట్రవన్నీ ఓడగొట్టి నీ మనిషి చామల కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టింది కరెక్ట్ కాదా? ఆడ వల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీకి మంచి జరిగితే ఓకే, కానీ మంచి జరిగే పరిస్థితి కనిపిస్తలేదు మీ నిర్ణయాల వల్ల. వాళ్ళ నా మాట ఎవరు ఇంటలేరు, కాంగ్రెస్ పార్టీలని అలిగిపోతా ఉన్నావుట. నువ్వు అలిగిపో, అలుగులో దుంకు. కానీ ఒక మాట చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఈ కులగణన విషయంలో కానీ నా సర్వే, నా కథ అది పక్కకు పెట్టండి, ఏది నా సస్పెన్షన్. ఈ కులగణన విషయంలో కానీ 42% రిజర్వేషన్ల విషయంలో కానీ 42% వాటా కాంట్రాక్టులు బీసీ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో కానీ కామారెడ్డి డిక్లరేషన్లో కానీ ఎక్కడైనా బీసీలకు అన్యాయం జరిగితే బరాబరి కొట్లాడతాం. ఇవాళ నేను మాట్లాడడానికి ఏమైనా అడ్డం గుంటే అన్ని క్లియర్ చేసి పెడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా మేము సూచన చేయదలుచుకున్నాం. నన్ను సస్పెండ్ చేస్తే నాకే ఇబ్బంది లేదు, ఎందుకంటే తీన్మార్ మల్లన్న గత ప్రభుత్వం మీద కొట్లాడి 100 రోజులు జైలు జీవితాన్ని గడిపినటువంటి వాడిని నేను. ఇప్పుడు నీ పక్క పంటున్న వాళ్ళు ఎవరు జైల్లో లేదో, ఒక కేసు కూడా లేదు వాళ్ళ మీద. అధికారం రాగానే దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మరి మేము ఎట్లా ఊకుంటాం? రేపొద్దున ఖచ్చితంగా గ్రామాన బీసీ వాదాన్ని తీసుకుపోతాం, బీసీ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల సత్తా దాటినం. 50 సంవత్సరాల క్రితం పుట్టిన పిఆర్టీయు, 54 సంవత్సరాల క్రితం పుట్టిన యూటీఎఫ్, నెల రోజుల కింద పుట్టిన బీసీ వాదం ఇలా 5200 ఓట్లు సంపాదించడం, 0 to 5200 ఓట్లు సంపాదించడం అంటే ఇది బీసీలలో వచ్చినటువంటి చైతన్యం. ఇలా మా సోదరుడు ప్రసన్న హరికృష్ణ ఇలా మీ గెలిచేటోళ్ళని వెనక గుంజి కూర్చుండబెట్టాను.
మీతో సమానంగా పోటీ పడతా ఉన్నాడు. 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, 45 ఏళ్ల బీజేపీ చరిత్రకు ఒక బీసీ బిడ్డ తలగొరి పెడతా ఉన్నాడు ఆడ. ఇవాళ బీసీ వాదం తెలంగాణ రాష్ట్రంలో బలపడ్డ సూచనలు, మరింత బలీయ శక్తిగా మారుతున్న బీసీ వర్గాలను చూసి మీకు అక్కసు ఉంటే మేమేం చేయలేం. కానీ ఒకటైతే సత్యం, మేమింకా మీ మోచేతి నీళ్లు తాగి బ్రతికే పరిస్థితిలో లేము, ఉండం కూడా. రేపటి నుంచి బీసీలకు దక్కిన వాటా ఎంత, దక్కుతున్నదెంత, మా భూములు ఎన్నిపోతా ఉన్నాయి, మాకిచ్చిన సంపద ఎంత, మా ఉద్యోగాలెంత, మీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 25,000 ఉద్యోగాలు దొంగతనంగా ఎత్తుకపోయిన లెక్కలు ప్రతిదీ బయట పెడతాం, మా ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. వాళ్ళ తీన్మార్ మల్లన్న సస్పెండ్, ఈ మేమందరం కష్టపడి సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి దాంట్లో కుర్చీలో కూర్చొని రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తేనే నీకు ఇంకోటి అంటే కూడా ఆ పని కూడా చేసిపోతారు మీరు. కానీ ఆ పార్టీ బతకాలని కోరుకుంటున్నాం మేము ఈ ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి సోదరులారా, మేము అన్నిటికీ కూడా రిప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి నేను సవాల్ ఇసురుతా ఉన్నా, కులగణన లెక్కలు తీసుకొని ఎవరు వస్తారో రవి, అవి తప్పని నిరూపించడానికి మీ తీన్మార్ మల్లన్న సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ.